ఇవాల్టి రోజుల్లో అందరూ కూడా నాన్ వెజ్‌తోనే ఎలా వెరైటీస్ చేయాలి అని చూస్తున్నారు కానీ, ఇలా బూందీతో కూడా అచ్చచ్చచ్చచ్చ! దట్టా? ఐ థింక్ వాటో వాట్. ట్రై చేయొచ్చని మీకు ఎంతమందికి తెలుసు? కామెంట్ అయితే చేసేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బూందీ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఈ బూందీ వచ్చేసి 150 గ్రాములు అయితే ఉంటుందండి. లంచ్ బాక్స్లో కావాలంటే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ బూందీ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి. చిటికెడు పసుపు అయితే వేసేసుకోండి. దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అన్నట్టు మర్చిపోయానండి, ఈ కర్రీ చేసింది మా మామగారండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి. ఏం చేయాలా, ఏం కూర వండుదామా అని చెప్పి ఆలోచిస్తుంటే ఇంక ఈ బూందీ ఒకటి కనిపించిందండి. సరే దీన్ని కర్రీ చేసేద్దామని చెప్పి అనుకున్నాము. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఆ వేసుకున్న సాల్ట్ అంతా మొత్తం కలిసేలాగా గట్టితో కలుపుకోవాలి. తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎక్కువ సమయం కూడా పట్టదండి. చాలా త్వరగానే కంప్లీట్ అయిపోద్ది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయిన తర్వాత ఆ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది అనుకున్న సమయంలో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి. కొత్తిమీర వేసి అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. ఐదు నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించేసుకోండి. మొత్తం ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది అనుకునే సమయంలో బూందీ వేసేసుకోండి. బూందీ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు అలా బూందీ వేసి ఉడికించు. అంతేనండి, వేడివేడిగా బూందీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పేయండి. ఈ బూందీ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.